అందుకు అబ్బాయి ఇదిగో చూసావా కోడి మాంసం, గోబీ పువ్వు. గోబీ పువ్వు అంటే ఇదా? మరి కాలీఫ్లవర్. దాని తెలుగులో గోబీ పువ్వు అంటాం. బాగానే పెట్టు కాలీఫ్లవర్. ఆ దాకా తీసుకో, ఇదే పొయ్యి వెలిగించు, ఒక 9 గంటల నూనె, అది వేడెక్కి లోపు అబ్బాయి కోడి మాంసంలో ఈ కోడి మాంసంలో కొంచెం ఉప్పు, ఇక పసుపు వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ గోపు పువ్వు కూడా వేసేస్తాం ఇందులోనే. అంతే. తర్వాత చేతులు కడుక్కో, నూనె వేడెక్కిందేమి చూడు, ఉల్లిపాయలు వేస్తాను, పచ్చిమిరపకాయలు వేస్తాను, మధ్యకి చీల్చామండి. దాంట్లో ఉప్పు వేసాం కాబట్టి దీంట్లో ఎక్కలొద్దా? ఎక్కడ కరివేపాకు వేస్తాను, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ చికెను గోబీ పువ్వు వేసేస్తాం. అబ్బాయి ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు మనం వేసింది గోబీ పువ్వు, అప్పర కూతురు గులాబీ పువ్వు, నువ్వు గన్నేరు పువ్వు. మూత పెట్టే, కొంచెం మగ్గుతుంది, మంట చిన్నది పెట్టు. ఈ గోబీ పువ్వు కోడి కూరకి చిన్న ముద్ద చేసుకోవాలి, మసాలా ముద్ద. మసాలా ముద్ద, మసాలా పొడా? మసాలా ముద్ద అవుతుందిలే. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, పల్లీలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నువ్వులు. నవ్వులు కాదు, నువ్వులు. అదే నువ్వులు. వాళ్ళ కూతురు హీరోయిన్ అయితే అప్పరావుకి నవ్వులు. ఏం చేయాలి? ఈ ప్లేట్లు వేసుకుని పట్టుకెళ్ళి పేస్ట్లా చేసి రావాలి. పేస్ట్ ఎలా అవుతుంది? అవుతుంది, కొంచెం నీళ్ళు వేస్తాం కదా, అప్పుడు పేస్ట్ అవుతుంది. ఓకే, వెళ్ళి త్వరగా రా. పువ్వు జాగ్రత్త. గోబీ పువ్వు బాగానే చేస్తుంది కానీ నీ చెవిలో పువ్వు వస్తుంది, ఉండరు రే. ఒక లుక్ వేసి వచ్చాను, మామూలుగా లేదు. ఎక్కడ లుక్ వేసావు? అందాం. అక్కడ లుక్ వేసి వచ్చావా? నీ తొక్కటి వేస్తారు రే. సరే నాన్న, మూర్తి అమ్మా. ఇదేంటి, పొయ్యి ఉందా లేదా? ఓహో, ఉడికిందిగా బాగా. ఇందులో టమాటా గుజ్జు చేస్తాను చూడు. ఎందుకు వెయ్యాలి గుజ్జు? టమాటా మనం ఏమి అందులో చింతపండు ఏమీ లేదు కదా, అందుకని చెప్పి చేస్తున్నావా? దాన్ని కలుపు. ఇప్పుడు నువ్వు తెచ్చిన పేస్ట్ ఉంది కదా, అది కూడా వేస్తాను.
ఈ గిన్నెలో ఆ గిన్నెలో కూడా నీళ్ళే. అబ్బాయి అబ్బాయ్ మూత పెట్టే ఓ 15 నిమిషాలు అలా ఉంచావనుకో గోబీ పువ్వు కోడి కూర రెడీ అవుతుంది. గోబీ పువ్వు కోడి కూర మూతి. గోబీ పువ్వు కోడి కూర. కొన్ని కొత్తిమీర చల్లమ్మా. ముందుగా కోడి ముక్కల్లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గోబీ పువ్వు కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి అందులోనే మనం కలిపి పెట్టుకున్న చికెన్, గోబీ పువ్వు మిశ్రమం వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మూకుల్లో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, పల్లీలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నువ్వులు వేసి వేయించి ముద్ద చేసుకోవాలి. మగ్గుతున్న మిశ్రమంలో టమాటా గుజ్జు, మనం చేసుకున్న నువ్వుల ముద్ద వేసి నీళ్లు పోసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే గోబీ పువ్వు కోడి కూర రెడీ.